హలో ఫ్రెండ్స్, గోంగూర ఎండ్రు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులో 2 రెమ్మలు కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం ముందుగా ఎండు రొయ్యల్ని బాగా శుభ్రం చేసుకొని వేయించుకొని కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఎండు రొయ్యల్ని కలుపుకొని మనం ముందుగా 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా గోంగూరని అయితే కనుక ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఈ రొయ్యలు బాగా మగ్గిన తర్వాత ఆ గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకుంటే గోంగూర ఎండు రొయ్యలు రెడీ.